సర్వాధికారియు మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామములో జీవము గల దేవుని స్వరం అనే ఈ ఆధ్యాత్మికమైనటువంటి టీవీ కార్యక్రమాన్ని మీరు వీక్షిస్తున్నటువంటి వీక్షకులైన మీ అందరికీ, క్రీస్తు యేసు శిలువ రక్త సంబంధులైన మీ అందరికీ నా హృదయపూర్వక నిండు వందనాలు తెలియపరుస్తూ ఉన్నా. బిడ్డలారా, మీరందరూ క్షేమంగా ఉన్నారా? మీరందరూ క్షేమంగా ఉండాలనేది మా అనుదిన ప్రార్థన. ఈ వర్తమానాలు మీకు ప్రయోజనకరంగా ఉన్నాయని మేము ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాం. దానికి గల కారణం ఏంటంటే మీరు చేయుచున్నటువంటి ఫోన్ కాల్స్ అందుకునే దర్శనం. కనుక దేవుని బిడ్డలారా, ఈ వర్తమానాలు మీరు వింటూ ఆశీర్వాదాన్ని పొందుకుంటున్నట్లుగా నేనైతే భావిస్తున్నాను. రెండవదిగా, ఈ వర్తమానాలు టీవీలో మాత్రమే కాదు, మనకి యూట్యూబ్లో కూడా అందుబాటులో ఉన్నాయి. మీరందరూ కూడా యూట్యూబ్ ఛానల్ కూడా మీరు సందర్శించండి. ఎల్జీసీ మినిస్ట్రీస్ పెనుమదం అనేటటువంటి మన యొక్క యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరైతే దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారు కూడా మీరు చేసుకుంటే కనుక మేము అప్లోడ్ చేసినటువంటి వర్తమానాలు మీకు నోటిఫికేషన్గా మీకు మొదటిగా వస్తాయి. మీరు చూడండి, మీ కుటుంబీకులకు ఈ వర్తమానాలు మీరు పరిచయం చేయాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. కామెంట్ చేయండి. అలాగే ఈ వర్తమానాలు మీకు ప్రయోజనకరంగా ఉన్నాయి కనుక ఎవరైనా ఒకవేళ ఈ కార్యక్రమాలు బలపరచడానికి ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే కనుక, అయ్యా నేను 1-2 కార్యక్రమాలకి నేను స్పాన్సర్ చేస్తాను అని ఎవరైనా కనుక మీరు తలస్తే మమ్మల్ని సంప్రదించండి. బలవంతమేమీ లేదు. ఎందుకంటే సువార్త వ్యాపకంలో మీరు కూడా పాలుభాగస్తులుగా ఉంటే మంచిది. ఇంకా అనేక వందల వేల మందికి, లక్షల మందికి ఈ యొక్క కార్యక్రమం ఆశీర్వాదకరంగా ఉంటుంది. అందులో మీ కుటుంబం కూడా పాలుభాగం పంచుకుంటే మంచిదనేది నా యొక్క ఆలోచన. కనుక ఈ విషయాన్ని మీకు నేను తెలియపరుస్తున్నాను. ఆలస్యం చేయకుండా వర్తమానంలోకి మనం వెళ్దాం. అందరూ కూడా కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి, మీకు స్తోత్రములు నాయనా. ఈ రాత్రికాల సమయంలో నీ వాక్యాన్ని వినటానికి మేము సంసిద్ధంగా ఉన్నాం. మా హృదయ అంతరంగంలోనూ మీరు తండ్రి తెరవండి. నీ వాక్యం అనేటటువంటి విత్తనం మంచి నెలను పడిన విత్తనము వలె 30 60 100 ఫలించుటకు సహాయం చేయమని, నీ దాసుడిగా నన్ను మరుగుపరిచి నీ బిడ్డలతో మీరు మాట్లాడమని నజరేయుడైన యేసు శక్తి కలిగిన నామములు అడిగి వేడుకొనుచున్నాను నీ ప్రార్థన తండ్రి, ఆమెన్. బిడ్డలారా, మనం ధ్యానిస్తున్నటువంటి అంశం భయపడిన భక్తులు రక్షించిన దేవుడు. అది మెయిన్ అంశం. కనుక ఎన్నో అంశాలు మనం ఒకదాని తర్వాత ఒకటి ధ్యానించుకుంటా మనం ముందుకెళ్తూ ఉన్నాం. ఈరోజు మనము ధ్యానించేటటువంటి అంశం ఏంటంటే గొప్ప సైన్యానికి భయపడిన ప్రవక్త పనివాడు. గొప్ప సైన్యానికి భయపడిన ప్రవక్త పనివాడు. ఈ గొప్ప సైన్యము ఎవరు? ఆ ప్రవక్త ఎవరు? భయపడినటువంటి పనివాడు ఎవరు? మనం ఆలోచన చేయాలి. ఆ ప్రవక్త ఎవరు అంటే గురువును మించినటువంటి శిష్యుడిగా పేరున్నటువంటి వ్యక్తి. ఆయన ఎవరంటే ఎలీషా ప్రవక్త. ఎలీషా అనేటటువంటి పేరుకు అర్థం ఏంటంటే దేవుడే రక్షణ అని అర్థం. ఏమండి, ఈ యొక్క ఎలీషా ఎవరు? ఎలీషాని దేవుడు పిలిచినప్పుడు ఎలీషా చేసేటటువంటి పని ఏమిటి అని మనం ఆలోచన చేయగలిగితే, రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయము 16వ వాక్యం నుంచి మనము ఈయన యొక్క ప్రారంభము చూస్తూ ఉంటాం. బిడ్డలారా, ఏంటంటే ఇశ్రాయేలు వారి మీద నిమ్షీ కుమారుడైన యోహుకు పట్టాభిషేకము చేయము, నీకు మారుగా ప్రవక్త అయి ఉండుటకు అబెల్బేహోలు వాడైన షాపాతు కుమారుడైన ఎలీషాకు అభిషేకము చేయము. ఇంకా మనం జ్ఞాపకం చేసుకుంటే ఏలియా 19వ వచనం, అచ్చటి నుండి పోయిన తర్వాత అతనికి షాపాతు కుమారుడైన ఎలీషా కనపడెను. అతడు తన ముందర ఉన్న 12 అరకల ఎడ్ల చేత దుక్కి దున్నుచుచు 12వ అరక తాను తోలుచుండెను. ఏలియా అతని చేరబోయి తన దుప్పటి అతని మీద వేయగా అతడు ఎడ్లను విడిచి ఏలియా వెంట పరిగెత్తుకుని పోయెను. దేవునికి మహిమ కలుగును గాక. ఈ విధముగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, నీ తర్వాత ప్రవక్తగా ఉండటానికి ఇజ్రాయేలు ప్రజలకి ఒక వ్యక్తిని నీవు అభిషేకించాలని చెప్పి ఏలియాతో దేవుడు చెప్పినప్పుడు ఈ యొక్క
దేవుని బిడ్డలారా, ఏలియా ప్రవక్త ఏమి చేశాడయ్యా అని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు అబెల్మే హోలావాడైన షాపాతు కుమారుడైనటువంటి ఎలీషాకు అభిషేకం చేశాడు. షాపాతు కుమారుడు ఎవరండి? ఎలీషా. కాబట్టి ఈ విధముగా ఏలియా తర్వాత ఎలీషా ప్రవక్తగా నిర్ణయించబడటం జరిగిందని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎలీషా చాలా గొప్పవాడు. ఎలీషా సామాన్యమైనటువంటి వ్యక్తి మాత్రం కాదు. దేవుని బిడ్డలారా, గురువును మించినటువంటి ఘనమైనటువంటి కార్యాలు జరిగించినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. మనం జ్ఞాపకం చేసుకుంటే గనక సిరియా రాజు తరచుగా ఇజ్రాయేలు ప్రజల మీదకి యుద్ధానికి వస్తూ ఉండేవాడు. ఇజ్రాయేలు దేశాన్ని పాడు చేయాలని, ఇజ్రాయేలు ప్రాంతాన్ని హస్తగతం చేసుకోవాలని అవండి సిరియా రాజు యొక్క పన్నాగం. సిరియా రాజు సాతానికి ప్రతినిధిగా మనకు కనబడతాడు. ఏమండి, వాడిని ఎలా నాశనం చేయాలని చెప్పి పన్నాగాలు అంటండి అంతఃపురములోనే పన్నాగాలు పన్నుతూ ఉండేవాడట. అయితే దేవుని వాక్యం చెబుతుంది ఏంటంటే, అంతఃపురములో వారు పన్నుతున్నటువంటి పన్నాగములను ఏమండి ఎలీషా తెలుసుకుని, ఎలీషా ఏం చేసేవాడు అంటే ఇజ్రాయేల్ రాజుకి చెప్పేవాడు మాట. అయ్యా, నువ్వు అలాగెళ్తే వెళ్ళకో, ఇదిగో సిరియా రాజు ఈ విధంగా పన్నాగం పన్నాడో అని చెప్పి ఎలీషా ఇజ్రాయేల్ రాజుతో చెప్పినప్పుడు ఏమంటే ఇజ్రాయేల్ రాజు దాన్ని తెలుసుకుని తన యొక్క జాతిని తన యొక్క ప్రజలను రక్షించుకోవటం జరుగుతూ ఉండేది. ఇలా మాటి మాటికి జరిగెను అని చెప్పి దేవుని వాక్యం చెబుతుంది. ఇదంతా కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే కనుక దేవుని బిడ్డలారా, రాజుల 2వ గ్రంథం 16వ అధ్యాయము దేవుని బిడ్డలారా 8వ వాక్యం నుంచి మీరు చదువుకోండి ఖాళీ టైంలో. ఇదంతా కూడా ఇందులో వ్రాయబడినటువంటి విషయాలు. కాబట్టి ఎన్నో పర్యాయములు మనం ఎలాగ అనుకుంటున్నాం కదా, ఈ విషయాలన్నీ ఎవరు చెబుతున్నారు? మనలో ఎవడైనా మరి గూఢచారు ఉన్నాడా? ఇవన్నీ కూడా ఇజ్రాయేల్ రాజుకి ఎలా తెలుస్తున్నాయని చెప్పి సిరియా రాజు అనుకున్నాడు. అప్పుడు అందులో ఒక వ్యక్తి అంటాడు, అయ్యా, మనలో గూఢచారి ఎవరు లేడు, కానీ మీరు అంతఃపురములో మాట్లాడుకుంటున్నటువంటి విషయాలన్నీ కూడా ఎవరు విన్నారు చెప్పండి? ఎలీషా. ఎలీషా ఎక్కడో ఉంటాడు. అంతఃపురములో మాట్లాడుకున్నటువంటి విషయాలు ఎలీషాకి ఎలా తెలుస్తాయి? ఎలీషా సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు. ఎలీషా ఏమండి దేవుని ఆత్మ పొందుకున్నటువంటి వ్యక్తి. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి శత్రువుల యొక్క పన్నాగాలన్నీ కూడా ఎలీషాకు తెలుసు. దేవుని వాక్యం చెబుతున్నటువంటి మాట రాజుల 2వ గ్రంథం 6వ అధ్యాయము బిడ్డలారా 12వ వచనం. అతని సేవకులలో ఒకడు, రాజువైన నా ఏలినవాడా, ఇజ్రాయేలు రాజు పక్షముగా ఎవరు లేరు గాని ఇజ్రాయేలులో ఉన్న ప్రవక్తయగు ఎలీషా మీ అంతఃపురమందు మీరు అనుకునిన మాటలు ఇజ్రాయేలు రాజునకు తెలియచేసెను. మీరేమనుకుంటున్నారో ఇవన్నీ కూడా ఎలీషా చెప్తున్నాడు. మీరు ఎలాగా వారితో యుద్ధం చేయాలనుకుంటున్నారో మీ తంత్రాలు, మీ కుతంత్రాలు అన్నీ కూడా ఎవరికి తెలుస్తున్నాయి? ఎలీషాకు తెలుస్తున్నాయి. ఎలీషా చెబుతున్నాడు, ఆ విధముగా ఎలీషా ఇజ్రాయేలు ప్రజలను రక్షిస్తూ ఉన్నాడు అని చెప్పాడు. చెబితే ఇతనికి వెంటనే కోపం వచ్చింది. అలాగా నా మాటలనే చెబుతాడా? వెళ్ళి పట్టుకుని రండిరా. ఎవరిని? ఆ ప్రవక్తను పట్టుకుని రండి అని చెప్పి మనుషులను ఏం చేశాడంటండి? పంపించాడు. దేవుని వాక్యం చెబుతుంది, వారంటండి దేవుని బిడ్డలారా వచ్చారు. ప్రవక్త ఇప్పుడు ఎక్కడ దోతానులో ఉన్నాడు అని తెలుసుకున్నారు. ఇప్పుడు దోతానుపై దాడి, సాతాను దాడి. దోతానులో ఎవరున్నారు? ప్రవక్త ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు దోతానులో ఉన్నటువంటి ప్రవక్త దగ్గరికి ఈ యొక్క సైన్యం అంతా కూడా వచ్చారు. దేవుని వాక్యం సెలవిస్తున్నటువంటి మాట 14వ వచనం 6వ అధ్యాయము రాజుల 2వ గ్రంథం 14వ వచనం. కాబట్టి రాజు అచ్చటికి గుర్రములను, రథములను, గొప్ప సైన్యమును పంపెను. వారు రాత్రివేళ వచ్చి నలుదిశల పట్టణమును చుట్టుకొనగా దైవజనుడైన అతని పనివాడు బయటకు వచ్చినప్పుడు గుర్రములు, రథములు గల సైన్యము పట్టణమును చుట్టుకుని ఉండుట కనపడెను. దేవునికి స్తోత్రం. అంతటా అతని పనివాడు, అయ్యో నా ఏలినవాడా, మనం ఏమి చేతుము అని ఆ దైవజనునితో అనేను. తర్వాత మనం జ్ఞాపకం చేసుకుంటే, అతడు భయపడవద్దు, మన పక్షముగా ఉన్నవారు వారి కంటే అధికులై ఉన్నారని చెప్పిన ఎవరు? ఎలీషా చెబుతున్నాడు. ఎవరితో? ఆ పనివాడితో. ఈ పనివాడు భయపడిపోతూ ఉన్నాడు.
ఎందుకంటే వచ్చినటువంటి సైన్యాన్ని చూచినటువంటి పనివాడు, అయ్యో నా ఏలినవాడ, మనం తప్పించుకునే అవకాశంలే, ఏమండి మనల్ని చంపేస్తారు అని చెప్పి ఆ పనివాడు ఎంతో భయపడిపోతూ ఉంటే ఎలీషా చెప్పినటువంటి మాట మీరు చూడాలి. భయపడవద్దు, మన పక్షముగా ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారు. ఎంత అద్భుతమైనటువంటి మాట అండి. అక్కడ ఉన్నది ఎవరు అని ఆలోచన చేస్తే ఎలీషా గారు అలాగే పనివాడు ఉన్నారు. కానీ ఎలీషా చెప్పిన మాట ఏంటి చెప్పిన, భయపడొద్దు, వీరికంటే మన పక్షముగా ఉన్నవారు అధికులు, ఎక్కువ మంది. ఒకవేళ అనుకోండి బిడ్డలారా, ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న బిడ్డలారా, వారు వచ్చినటువంటి వారు ఒక 50 మందో లేకపోతే ఒక 100 మందో వచ్చారు గుర్రాల మీద. ఏమండి, అయితే దేవుని వాక్యం చెబుతుంది వారికంటే మన పక్షముగా ఉన్నటువంటి వారు అధికులు. నిజమే కదా. దేవుణ్ణి నమ్మినటువంటి బిడ్డల చుట్టూ ఎవరి కాపుదల ఉంటుంది చెప్పండి? దేవుని కాపుదల ఉంటుంది. దేవుడు తన దూతలను కాపుదలగా పెడతాడు. దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తూ ఉంది, తన యందు భయభక్తులు కలిగిన వారి చుట్టూ ఆయన దూతలు కావలిగా ఉండి వారిని ఏం చేస్తాయంట? రక్షించును. దేవునికి మహిమ కలుగును గాక. నీ పాదములకు రాయి తగులకుండా వారు తమ చేతులతో నిన్ను ఎత్తి పట్టుకుందురు అని దేవుని వాక్యం చెబుతుంది. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక అతన్ని ఏం చేస్తాను? తప్పిస్తాను. అతడు నా నామము ఎరిగిన వాడు గనుక అతన్ని ఘనపరుస్తాను. శ్రమలోని అతనికి తోడుగా ఉంటాను, నా రక్షణ అతనికి చూపిస్తానని కీర్తనకారుడు 91వ కీర్తనలో 12వ వాక్యం నుంచి మాటలు మనం చూడగలుగుతూ ఉంటాం బిడ్డలారా. కాబట్టి రాత్రి దైవ సేవకుడిగా నేను మీకు ప్రేమతో చెప్పేటటువంటి మాటలు ఏంటంటే, మనం మనుషులను చూసి భయపడుతూ ఉంటాం, మనకంటే బలవంతులను చూసి భయపడుతూ ఉంటాం, అధికారులు చూసి భయపడుతూ ఉంటాం, వారు ఏం చేస్తారో. ఏమండి, నిజమే, వారి బలము మనుష్య బలము, మన బలము దైవికమైనటువంటి బలం. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎలీషా భయపడొద్దు, ఎందుకంటే వారికంటే మన పక్షముగా ఉన్నటువంటి వారు గొప్పవారు, అధికులు. లోకములో ఉన్నవానికంటే మీలో ఉన్నవాడు గొప్పవాడు, నాలో ఉన్నవాడు గొప్పవాడు. మనము పిరికి ఆత్మను మనము కలిగి లేము దేవుని బిడ్డలారా. దేవుడు మనలను ధైర్యపరిచేటటువంటి ఆత్మ చేత ఆయన నింపునుగాక. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి అక్కడ ఆ పనివాడు ఎలీషా మాటలు విన్న తర్వాత ఆ పనివాడికి కాస్త అనుమానం కలగొచ్చేమో, కలిగిందేమో. అవండి బైబిల్లో రాయబడలేదు, కానీ నేను అనుకుంటా, ఏమనుకుంటానంటే, ఏతి మేము ఇద్దరమే ఉన్నాం కదా, మా గురువుగారు మనకంటే వారికంటే మన చుట్టూ ఉన్నటువంటి వారు అధికులై ఉన్నారంటాడేంటి? మరి ఇద్దరమే ఉన్నాం కదా, 3వ వాడు లేడు, 4వ వాడు లేడు, ఎవరు కనిపించట్లేదు, ఇదేంటి మా గురువు గారు ఇలాగ అంటున్నారని చెప్పి ఆయన కాస్త అనుమానం వ్యక్తం చేసి ఉంటాడు. ఎందుకంటే విశ్వాసం ఉండదు కదా. చాలామంది ప్రార్థన చేస్తారు, ప్రభువా కార్యం చేయి, కార్యం చేయి, కార్యం చేయి, కార్యం చేయి అంటారు, కానీ ఏముండదు చెప్పండి? విశ్వాసం అనేది ఉంటుందా? చాలామంది ప్రార్థన చేస్తారు. ఏమంటే ఒక ఆమంటండి, సరిహద్దులోనంట అవతల వ్యక్తికి మధ్యలో ఏముందంటే ఒక కొబ్బరి చెట్టు ఉందట. ఏమంటుంది, అయ్యా ఆయనకి మాకు మధ్యలో కొబ్బరి చెట్టు ఉంది, ఆ కొబ్బరి చెట్టు మరి అతను వేసేసాడు, చివరిగా చూస్తే అది పెరిగి పెద్ద అయిపోయింది, ఇప్పుడు దానికోసం ఒక గొడవలు వస్తున్నాయి ప్రభువా, కాబట్టి ఆ కొబ్బరి చెట్టుని అయినా నువ్వు తొలగించేయాలి, విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన గొప్ప కార్యాలు చేస్తున్నావు కదా, నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభువా, ఆ కొబ్బరి చెట్టు ఉండకూడదు నైనా, ఎప్పటికంటే తెల్లారేటప్పటికి కొబ్బరి చెట్టు ఉండకూడదు అని చెప్పి ఏం చేసిందండి, ఆవిడ ఒక రోజు తీర్మానం చేసుకుని ప్రార్థన చేయటం ప్రారంభించిందంట. ఇలాగా ఆమె ఆ రోజు తీర్మానం చేసుకుంది, ప్రార్థన చేస్తుంది, ప్రభువా ఎలాగైనా సరే ఉదయానికల్లా కొబ్బరి చెట్టు ఉండకూడదునైనా, ఉదయానికి కొబ్బరి చెట్టు ఉండకూడదునైనా, అది వెళ్ళిపోవాలి అని చెప్పి. ఎందుకంటే ఇదిగో మీరు ఈ యొక్క కొండ వెళ్ళి సముద్రంలో పడమంటే పడుతుంది అన్నావు కదా నాయన, నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభువా, ఈ కొబ్బరి చెట్టు ఉండకూడదని చెప్పి అడుగుతుందట. సరే ప్రార్థన చేస్తూ ఆమె 10 గంటలకంటండి ఆ కిటికీ దగ్గరికి వచ్చి ఆ యొక్క తెరలా చూసి ఇలా తెరిచి చూసిందట, కొబ్బరి చెట్టు ఉందా, వెళ్ళిపోయింది. ఎందుకు? ప్రార్థన చేస్తున్నాను కదా, కొబ్బరి చెట్టు అట్లయినా ఉంది, వెళ్ళలేదండి అని చెప్పి మరలా ఇలాగేసి ఆ తెర మరలా ప్రార్థన, ప్రభువా నువ్వు కార్యం చేయాలి నాయనా, ఉదయానికల్లా అది ఉండకూడదు నాయనా, ఆ కొబ్బరి చెట్టు ఉండకూడదు నాయనా, నువ్వు గొప్ప దేవుడు నాయన అని చెప్పి మొత్తానికి ప్రార్థన చేస్తుంది. ఇలా ప్రార్థన చేస్తూ 2 గంటలకు మరలా ఏం చేసింది, కిటికీ ఇలా తెరిచి చూసింది, కొబ్బరి చెట్టు అలాగే ఉందంట. కొబ్బరి చెట్టు ఎక్కడికి వెళ్ళలేదో,
అలాగే ఉంది. ఏమండి, లేదు ప్రభు, ఎలాగైనా సరే కార్యం చేయాలి ప్రభు, ఎలాగైనా నువ్వు కార్యం చేయాలి ప్రభు అని చెప్పి అలా ప్రార్థన చేస్తుంది. ఉండకూడదు, ఉదయానికల్లా కొబ్బరి చెట్టు మాయమైపోవాలి ప్రభు అని ప్రార్థన చేస్తుంది. తర్వాత 3 అయిపోయింది. 3 గంటలకు మరలా ఏం చేసిందంటే అలా కిటికీ తెరి చూసింది, కొబ్బరి చెట్టు అలాగే ఉంది. అలాగే మరలా ప్రార్థన చేసింది. 6 గంటలకి మరలా తలుపు తెరిచింది. ఈసారి తలుపు తెరిచింది, కొబ్బరి చెట్టు అలాగే ఉంది, మాయమవ్వలేదు. ఆమె అంటదంట, నేను ముందే అనుకున్నాను, నాకు ముందే తెలుసు ఇది వెళ్ళదని, నాకు ముందే తెలుసు జరగదని, నాకు ముందే తెలుసు ఇవన్నీ ఇలాగ ఉంటాయని నాకు ముందే తెలుసు. కొన్నిసార్లు మనం ముందే అనుకుంటాం అన్నమాట. ముందే అనుకుంటాం జరుగుతుంది ఏంటి, మనం ప్రార్థన చేస్తాం కానీ జరుగుతుంది ఏంటి అడుగుతాం కానీ దేవుడు చేస్తాడేంటి, ఆయనకి అన్నీ చేస్తాడేంటి అని చెప్పి మనమే కొన్నిసార్లు చెప్పండి ముందు అనేసుకుంటా. కొన్నిసార్లు కొంతమంది అంటే నేను చూస్తుంటాను, స్త్రీలు, మా ఆయన గారండి మారతాడేంటండి భర్తని మారతాడేంటండి. ఇంకా గొప్ప విషయం ఏంటంటే నువ్వు గోతులోకి వెళ్ళే వరకు మారవు అంటారు కొంతమంది. గోతులోకి వెళ్ళిన తర్వాత ఇంకేం మారతాడండి. ఏమండి, ప్రియదేవుని బిడ్డలారా గమనించాలి. మారతాడేంటండి అంటే నువ్వు అనుకుంటే, ఏమండి, అనుకుని ఏమని ప్రార్థన చేయగలవు? విశ్వాసముతో అడగాలి తప్ప ముందే నువ్వు అనేసుకుంటే ఏం కార్యాలు జరుగుతాయి బిడ్డలారా? కాబట్టి ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్న మాటని చెప్పన, మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఆయన నిన్ను నన్ను కూడా కాపాడడానికి ఆయన సమర్థుడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఆ వ్యక్తి కాస్త అనుమానంతో ఉండొచ్చు. అప్పుడు ఎలీషా చేసినటువంటి ప్రార్థన ఏంటో చెప్పన, 17వ వచనం, రాజుల 2వ గ్రంథం 6వ అధ్యాయం 17వ వచనం. యెహోవా వీడు చూచునట్లు దయచేసి వీని కండ్లను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివాని కండ్లను తెరవజేసెను గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము, అగ్ని, గుర్రముల చేత, రథముల చేత నిండి ఉండుట చూచెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క శత్రు దుర్భేద్యమైనటువంటి కాపుదల, దేవుని యొక్క అనంతమైనటువంటి శక్తి తన యొక్క సేవకుల చుట్టూ, తన బిడ్డల చుట్టూ ఆలముకుని ఉంది. దేవునికి స్తోత్రం. మనం ఈ లోకంలో ఒంటరి వారం కాదండి. ఈ లోకంలో మనము ఒంటరిగా లేము. దేవుడు నీ పక్షముగా, నా పక్షముగా, నాకు నీకు తోడుగా ఉన్నటువంటి దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఏమండి, 10,000 మంది నా మీద దండెత్తి వచ్చినను నేను భయపడతానా? ఎందుకు భయపడను? దేవుడే నాకు దిక్కై ఉన్నాడు, దేవుడే నాకు బలమై ఉన్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను. ఎందుకు? ఏమండి, నీవే నా కాపరి, యెహోవా నా కాపరి. నీ దుడ్డు కర్ర, నీ దండము నన్ను ఏం చేస్తుందంట? ఆదరిస్తుంది, నన్ను కాపాడుతుంది. ఏమండి, కొండలతోటి నా కళ్ళు తెచ్చున్నా, నాకు సహాయం ఎక్కడి వచ్చును? యెహోవా నాకు సహాయము కలుగును. ఆయన భూమిని ఆకాశమును సృజించినటువంటి దేవుడు. నీ యొక్క పాదము తొట్రల్లకుండా నిన్ను కాపాడుతాడు. ఆయన నీ ప్రాణమును కాపాడుతాడు. ఏమండి, ఎన్ని ప్రమాదాలు జరగాలి చెప్పండి. ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ఎన్ని ప్రమాదాలు జరగాలి? బండి మీద వెళ్ళావు, ఇంటికి క్షేమంగా వచ్చావంటే నేను జాగ్రత్తగా తోలానండి పాస్టర్ గారు, అందుకనే నేను క్షేమంగా వచ్చాను అనుకుంటున్నావా? ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నాయండి, ఎన్ని ప్రమాదాలు నా కళ్ళ ముందు నేను వెళ్తుంటే ఎన్ని ప్రమాదాలు జరగటం నేను కళ్ళారో చూశానో చెప్పలేను. ఒక మారు నేను చూశానండి, నేను చాలా స్లోగా వెళ్తున్నాను బండి మీద. అవతల నుంచి ఒక బండి, 2 యవనస్తులు వారు వస్తున్నారు. ఈ లోపల నేను ఇలా వెళ్తున్నాను కదండి, వాళ్ళు అలాగ వస్తున్నారు, నాకు ఎదురుగుండా వస్తున్నారు. ఈ లోపల ఈ పక్క నుంచి ఓ పాప రోడ్డు దాటుతుంది. వాళ్ళు వస్తున్న బండిని చూడలేదు, ఈ పాపను గుద్దేస్తామేమని చెప్పి వాళ్ళు కంగారుగా ఆ బండి తిప్పితే ఇలాగే నాకు ముందు నుంచి ఇంకొక బండి వెళ్ళిపోయింది, వాళ్ళు కొట్టేశారు. స్లోగానే చిన్న రోడ్లోనే కొట్టేశారు. అవతల నుంచి వస్తున్న వ్యక్తి పడిపోయి రోడ్డు తగిలండి, ఈ డెప్పలు ఎగిసిపోయిందండి, ఈ బుర్ర. ఏమండి, ఇది లెగిసిపోయింది పైకి. అప్పుడు కూడా చచ్చిపోయాడు. మతిపోయింది నాకండి. దేవా, నీవెంత కృపగలిగిన దేవుడు నాయన. నేను స్పీడ్ వెళ్తే కనుక ఎంత ప్రమాదం జరుగుండేది. ప్రభువా, నన్ను కాపాడగలిగావు. ఎన్ని ప్రమాదాలు ప్రభువు నీ జీవితంలో తప్పించాడు.
లేకపోతే ఎంతమంది నీకంటే బలవంతులు నీ మీదకి లేచినప్పుడు నేను కాపాడు, నువ్వు బలహీనుడు కదా, నేను ఒంటరిగా ఉన్నానండి పాస్టర్ గారు, ఎంతోమంది మీరు లెగుస్తున్నా, భయపడద్దు. నీ ఇంటి పేరు ఒంటరిగా ఉండొచ్చు, నువ్వు బలహీనుడిగా ఉండొచ్చు, భయపడకు. విశ్వాసం కలిగి ఉండు. ఏమండి, నీతిమంతుడికి కలుగు ఆపదలు అనేకం, కానీ వాటన్నిటి నుండి తప్పించేవాడు ఎవరంట? యెహోవాయే, దేవుడే. కాబట్టి లేఖనం ద్వారా మిమ్మల్ని బలపరుస్తున్నాను. ఏమండి, ఇజ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు, యెహోవాయే నిన్ను కాపాడువాడు. కాబట్టి వాడు కన్నులేమైనాయి, పనివాడు కన్నులేమైనాయి, చెప్పండి, మూయబడ్డాయి. ప్రభువా, వీడు చూచినట్లు వీడు కన్నులను తెరవము. ఎప్పుడైతే వాడి మనోనేత్రం వెలిగించబడిందో, ఎప్పుడైతే ఆ పనివాడి యొక్క మనోనేత్రం తెరవబడిందో, అవండి ఎలీషా చుట్టూ అబ్బబ్బబ్బబ్బా ఎంత కాపుదల ఉందో చెప్పలేనండి. ఏమండి, ఎలీషా చుట్టూ ఏం తిరుగుతున్నాయంటే దేని పిల్లలు, అగ్ని గుర్రములు పర్వతములు తిరుగుతున్నాయి, నిండిపోయినాయట. గుర్రాలు తిరుగుతున్నాయి, అగ్ని రథాలు తిరుగుతున్నాయంట. అంటే ఇప్పుడు ఎలీషాను ముట్టుకోవాలి అంటే వేటిని దాటి రావాలి చెప్పండి? దేవుని శక్తిని దాటి ఎలీషా మీద చెయ్యి వేయాలి. దేవునికి స్తోత్రం. మిమ్మల్ని ముట్టినవాడు నా కంటి గుడ్డును ముట్టినట్లని దేవుడు చెబుతూ ఉన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, నా దేవుడు నీకు రక్షణగా నిలుస్తున్నాడు. నా దేవుడు నీకు కాపుదలగా నిలుస్తున్నాడు. నా దేవుడు నిన్ను బలపరచడానికి ఇష్టపడుతున్నాడు. ఏమండి, కనుక లేఖనం ద్వారా మీకు జ్ఞాపకం చేస్తున్నాను, గొప్ప సైన్యం, ఏమండి 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చిన నేను భయపడను. మన శత్రువులు అంటండి ఒక దారి వంట వస్తారట, వారు 7 దారులు గుండా పారిపోయేలాగా నా దేవుడు చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ వాక్యం వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులారా, ఎన్నో కార్యాలు నీ జీవితంలో నా దేవుడు చేశాడు. నువ్వు కూడా భయపడ్డావు, ఆ పనివాడు వలె భయపడ్డావు. అయ్య బాబు, నాకంటే గొప్పవారుండెల్లో ఏం చేయగలలేనండి అని నువ్వు భయపడ్డావు. కానీ నా దేవుడు నిన్ను ఎన్నో పర్యాయములు తప్పించాడు, ఎన్నో పర్యాయములు నీకు ఆయన రక్షణగా నిలిచాడు, ఎన్నో పర్యాయములు నిన్ను ఆయన కాపాడగలిగాడు. ఇందుచేత చెప్పన, నువ్వు ఆయన బిడ్డవు గనుక, నువ్వు ఆయన కుమారుడు గనుక, నువ్వు ఆయన కుమార్తెవు గనుక ప్రభు నిన్ను రక్షించుకుంటూ ముందుకెళ్తున్నాడండి ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువా, వీడు చూచినట్లు వీడు కన్నులు కొంతమంది కన్నులు మూయబడతాయి, దేవుని కార్యాలు వారికి కనిపించవు. కొంతమంది ఇలా ప్రమాదం జరిగింది, అయ్యా నేను బయటపడ్డాను అన్నాం అనుకోండి, కొంటారు అదృష్టాన్ని బట్టి జరిగింది. అదృష్టం కాదు, దేవుని యందు నువ్వు భయభక్తులు కలిగి ఉన్నావు కాబట్టి, నీవు దేవునికి కావాలి కాబట్టి దేవుడు నిన్ను రక్షించాడు ఆయన. దేవునికి స్తోత్రం. నేను దేవునికి కావాలి కాబట్టి నా దేవుడు నన్ను బ్రతికించాడండి. హల్లెలూయా. అంతేగాని అదృష్టం అండి. కొంతమంది ఇంకా విచిత్రంగా మాట్లాడతారు, చర్చికి వెళ్ళేటటువంటి వాళ్ళే. ఏమండి, ఏ దేవుడు కాపాడాడో, ఏ దేవుడు కాపాడటం ఏంటండి? నీ నోట రావలసిన మాట ఏంటి? మనం ఆరాధిస్తున్న దేవుడు కాపాడాడండి అని నువ్వు చెప్పాలి. ఎన్నో ప్రమాదాల నుంచి, బలహీనతల నుంచి ప్రభు నిన్ను కాపాడగలిగాడు. నీ మనోనేత్రము తెరవబడునుగాక, దేవుని కార్యములను నువ్వు చూచుదువుగాక. మనం కూడా చూస్తాం, బిలాము కళ్ళు కూడా మూయబడ్డాయి. దారిలో ఉన్నటువంటి దేవుని దూతను చూడలేకపోయాడు బిలాము ప్రవక్త. ఆయన ప్రవక్తే కానీ కన్నులు మూయబడ్డాయి. దేవుడు కన్నులు తెరిస్తేనంట దేవుని దూత ఆకాశమునంటేటటువంటి మరి భూని వరలో కత్తిని తీసినటువంటి దేవదూత బిలాముకు కనబడితే సాగిలు పడిపోయాడు. నువ్వున్న సంగతి నాకు తెలియదయ్యా. ఎందుకని? కళ్ళు మూయబడ్డాయి. దేవుని కార్యాలు చాలామందికి తెలియవు. ఏమంటే దేవుడు ఏం చేస్తాడని చెప్పి అనుకుంటారు కొంతమంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయం ప్రకటిస్తున్నటువంటి దేవుడు నిన్ను కాపాడువాడైనా, నిన్ను విడిచిపెట్టనివాడైనా, కంటికి రెప్పవలే నిన్ను కాపాడతాడైనా, కంటికి రెప్పవలే నిన్ను ఆదరిస్తాడైనా. నన్ను దేవుడు కాపాడుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నాడు. మనుషుల ప్రమాదాల నుంచి ప్రభు నన్ను తప్పించాడు, అనారోగ్యాల నుంచి ప్రభు నన్ను తప్పించాడు, ఎన్నో ప్రమాదాల నుంచి ప్రభు నన్ను తప్పించాడు. నేను అడుగుతాను, ప్రభువా ఎందుకు నేను ఇలా నన్ను తప్పించావని అడిగితే, నువ్వు నాకు కావాలి, నా పని చేయాలి, నేను దేవుని పని చేయాలి కాబట్టి ప్రభు నన్ను బ్రతికించుకున్నాడు. అలాగే వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, ఏమండి ప్రభు నిన్ను కూడా బ్రతికించుకున్నాడు. ఆయన దూతల్ని కంచిగా వేశాడు, నిన్ను ఆయన బలపరుస్తూ ఉన్నాడు, నీకు ఆయన తన శక్తిని అనుగ్రహిస్తూ ఉన్నాడు.
కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చెబుతున్నటువంటి మాట, ఈ సిరియా రాజు ఎన్ని కుతంత్రాలు పన్నినా, లేకపోతే ఎన్ని కల్లోల పరిస్థితులను తీసుకువచ్చినప్పటికీ కూడా దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నటువంటి మాట ఏంటని ఆలోచన చేస్తే, ఎలీషా దేవుని యందు భయము కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. అలాగే మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని బిడ్డలారా, ఇతని యొక్క సాక్ష్యము కూడా గొప్పగా ఉంది. ఎలీషా యొక్క సాక్ష్యము కూడా అద్భుతంగా ఉంది. మంచి సాక్ష్యాన్ని ఆయన సంపాదించుకున్నాడు. ఆ విధముగా నీవు దేవుని కొరకు ఒక మంచి సజీవ సాక్ష్యము కనుక కలిగి ఉంటే గనక, దేవుని కొరకు బ్రతకగలిగితే గనక, దేవుడు నిన్ను కూడా వాడుకుంటాడు. దేవునికి స్తోత్రం. నీకు కూడా ఆయన చక్కని మర్మములను తెలియపరుస్తాడు. అలాగే సంఘం యొక్క వెలుపలి వారి ద్వారా మంచి సాక్ష్యాన్ని ఏం చేయాలి? కలిగి ఉండాలి. యోసేపును గురించి ఫరో ఇలా సాక్ష్యం ఇస్తాడు, ఇతని వలె దేవుని ఆత్మగల మనుషులను మనము కనుగొనగలమా అంటాడు. ఆదికాండం 41:38. ఇంకా మనం జ్ఞాపకం చేసుకుంటే దావీదుని గురించి రాజైనటువంటి ఆకీషు ఎలాగ సాక్ష్యం ఇచ్చాడు. ఏమని అంటే, దేవదూత వలె నీవు నా దృష్టికి కనబడుచున్నావు. సమూయేలు మొదటి గ్రంథం 29:9. అవండి. కాబట్టి మీరు జ్ఞాపకం చేసుకోవాలి, దానియేలును గూర్చి రాణిలా సాక్ష్యం చెబుతుంది. ఏమని చెప్పన, బుద్ధి తెలివి గలవాడు, బుద్ధి తెలివి కలిగినటువంటి వాడు దానియేలు. ఇటువంటి మంచి సాక్ష్యాన్ని చెప్పండి మనము కలిగి ఉండాలి. శత్రువులు పంపింది సామాన్య రథాలు, గుర్రాలు, కానీ దేవుడు ప్రవక్త చుట్టూ ఏం పెట్టాడు చెప్పండి? అగ్ని, రథాలు, గుర్రాలు ఉంచాడు. దేవునికి స్తోత్రం. ఏవి గొప్పవే? దేవుడు పంపినవి గొప్పవే. దేవుని సైన్యము గొప్పదే. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, లోకములో ఉన్నటువంటి మనుషులు నీకు అపకారం తలపెట్టాలని, లోకములో ఉన్నటువంటి మనుషులు నిన్ను సంహరించాలని వారు చూస్తున్నారేమో, ప్రభు నిన్ను కాపాడుతాడు. ప్రభు యొక్క కృప ఎల్లప్పుడూ నీకు తోడుగా ఉంటుంది. భయపడకు. నా దేవుని యొక్క కాపుదల చుట్టూ ప్రభు నిన్ను ఆదరించునుగాక, నిన్ను కాపాడునుగాక. ఏమండి, నీవి లోకములో దేవునికి కావలసినంత కాలం ప్రభు నిన్ను కాపాడుతాడు. ఎవడు నిన్నేమీ చేయలేడు. ఆ విధమైన కృపా కాపుదల పరిశుద్ధాత్ముడు మీ అందరికీ అనుగ్రహించి బలపరుచునుగాక. ఆమెన్. ప్రార్థన. మా పరమ తండ్రి, మీకు స్తోత్రాలు. ఈ సమయంలోనైనా మరి తండ్రి ఎలీషా గురించి, ఎలీషా పనివాని గురించి కొన్ని మాటలు మేము ధ్యానించడానికి మీరు సహాయం చేశారు. సిరియా రాజునైనా ఎలీషాను పట్టుకుని రమ్మని చెప్పినప్పుడు ఎలీషా చుట్టూ ప్రభు మీరు వేసినటువంటి కాపుదలను, ఆ యొక్క కంచిని ఆ పనివాడు చూడలేకపోయాడు. అతని కన్నులు మూయబడ్డాయి. అతని కన్నులు తెరిచినప్పుడు ఎలీషా చుట్టూ ఉన్నటువంటి శత్రు దుర్భేద్యమైనటువంటి కాపుదల చూసి ఆశ్చర్యపోయాడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకుడు నిద్రపోడని ప్రభు నీ లేఖనం సెలవిస్తూ ఉంది. చాలామంది నీ కార్యాలు చూడలేరు నాయన. చాలామంది విశ్వాసం కలిగి లేకుండా బ్రతుకుతున్నారు ప్రభు. మందిరానికి వెళ్తారు కానీ నేను విశ్వాసం ఉండడం లేదు చాలామంది జీవితాల్లో. మనోనేత్రాలు నేను మూయబడ్డాయి. వెలిగించమని ప్రార్థన చేస్తూ, అయ్యా మరి తండ్రి, ఈ కార్యక్రమాన్ని ఎవరైతే స్పాన్సర్ చేశారో బిడ్డల కుటుంబమును సమృద్ధిగా దీవించండి. వారి యొక్కనైనా మరి తండ్రి కుటుంబ యజమాని, అలాగే వారి బిడ్డలనైనా వారికి ఇచ్చినటువంటి మనవుల్లో మనవరాండ్రను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. సమృద్ధికరమైనటువంటి ఆశీర్వాదాలు ప్రభా బిడ్డలకు మీరు దయచేసి మీరు మహిమ పొందమని ప్రార్థన చేస్తున్నాయినా. అయ్యా మరి పరీక్షలు రాస్తున్న బిడ్డల కొరకు వందనాలు. ఈ యొక్క 10th క్లాస్ పరీక్షలు రాస్తున్న బిడ్డల కొరకు వందనాలు. ఇంటర్మీడియట్ పరీక్షలనైనా బిడ్డల ప్రభానికి స్తోత్రములు తండ్రి రాశారు ప్రభా. ఘనమైనటువంటి విజయాలు వారికి దయచేయమని ప్రార్థిస్తూ సమస్త మహిమ మీరు పొందమని వేడుకుంటూ ఈ ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకొనుచున్నా మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ దేవుని ఆశీర్వచనాలు ఈ కార్యక్రమాన్ని వీక్షించిన మీ అందరికీ సర్వదా తోడయుండును గాక. ఆమెన్. మీ అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని నిండారులుగా దీవించును గాక. ఆమెన్. ఇంతవరకు మీరు వీక్షించిన ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉందని భావిస్తే మీ ప్రార్థన అవసరతల కొరకు మరియు కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయుట కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9949492464. మీ అందరికీ నా వందనాలు. దేవుడు మీ కుటుంబంలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.